అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇస్లాం దృష్టిలో ముక్తి అల్లాహ్ సూచించిన మార్గదర్శకాలను అనుగుణంగా మనుగడ సాగించిన వారికే ముక్తి లభిస్తుంది. కాబట్టి ఒక ముస్లిం తన విశ్వాసాన్ని అల్లాహ్ చూపిన మార్గానికి అనుగుణంగా తన నిత్య జీవిత విధానంతో కలిపి ఆచరించాలి. అంటే అతని జీవన విధానం అల్లాహ్ సూచించిన విధానంగానే ఉండాలి. ఎవరో చెప్పారనో లేక ఎవరో ప్రోత్సహించారనో ఏ వ్యక్తి కూడా స్వతంత్రంగా అల్లాహ్ నియమానికి విరుద్ధంగా ఏ కార్యాన్ని కూడా చేయకూడదు. ఏ పని చేసినా అల్లాహ్ సూచించిన విధంగానే అల్లాహ్ ప్రసన్నత కొరకు మాత్రమే చేయాలి. ఇతరులను ఒప్పించడానికి చేయకూడదు. కేవలం మాటలతోనే విశ్వాసం వెల్లబుచ్చుతూ భౌతికంగా వ్యతిరేకంగా ప్రవర్తించే వారి ఆచరణని అల్లాహ్ స్వీకరించడు. ఇకపోతే ఇస్లాంలో అల్లాహ్కు మరియు దాసులకు మధ్యవర్తి యొక్క ప్రమేయము అవసరమా అంటే లేదు అని చెప్పాలి. ఇతర మతాల్లో లాగా మతాధికారులు, ట్రస్టులు లేక పాస్టర్లు ఇలా మరెవరైనా కానీ అల్లాహ్కు మరియు దాసులకు మధ్య ఉండాల్సిన అవసరం లేదు. అల్లాహ్ను చేరుకోవడానికి మధ్యవర్తుల యొక్క అవసరం కూడా లేదు. అల్లాహ్ యొక్క ఆజ్ఞల ప్రకారము మన జీవితం గడుపున్నట్లయితే మనస వాచ కర్మణ మన యొక్క ఆచరణ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మన యొక్క ముక్తి మార్గానికి అదే సరిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇస్లామిక ధార్మిక జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.